హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఆఫీసులో మనం చాలా సందర్భాలలో తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. అలాంటి సందర్భాలలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని సెంటెన్సెస్ను ఈ వీడియోలో సులభంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ఏదైనా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు అక్కడ పరిచయమైన కొలీగ్ ఎంతకాలంగా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? మనం పనిచేస్తున్న ఆఫీసులో ఎవరైనా కొత్తగా కనిపించినప్పుడు మీరు కొత్తగా చేరారా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఏ న్యూ జాయినర్? ఆర్ యూ ఏ న్యూ జాయినర్? అలాగే కాన్ఫరెన్స్ రూమ్లో కలుద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ మీట్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. లెట్స్ మీట్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఏదైనా విషయంలో మన కొలీగ్స్ సూచనలు అవసరమైతే ఈ విషయంలో నాకు మీ సూచనలు కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ యువర్ ఇన్పుట్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ నీడ్ యువర్ ఇన్పుట్ ఆన్ దిస్ మ్యాటర్. మన కొలీగ్స్ ఎవరైనా మనకి పనిలో సహకరించినప్పుడు మీ సహకారానికి ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మనం మన కొలీగ్కి ఇచ్చిన ఫైలు అవసరమైనప్పుడు నేను మీకు ఇచ్చిన ఫైల్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద ఫైల్ దట్ ఐ గేవ్ యూ? వేర్ ఈజ్ ద ఫైల్ దట్ ఐ గేవ్ యూ? ప్రాజెక్ట్ గడువు దగ్గర పడుతున్నప్పుడు ప్రాజెక్ట్ గడువు సమీపిస్తోంది అని ఇలా చెప్పాలి. The project deadline is approaching. The project deadline is approaching. అలాగే నేను ప్రాజెక్టు స్థితిపై టీంకి అప్డేట్ చేస్తాను అని ఇలా చెప్పాలి. I will update the team on the project status. I will update the team on the project status. ప్రెజెంటేషన్ స్లైడ్స్ అవసరమైనప్పుడు ప్రెజెంటేషన్ స్లైడ్లను నాకు పంపించగలరా అని ఇలా అడగాలి. Can you share the presentation slides with me? Can you share the presentation slides with me? అప్పుడప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ఈరోజు ఇంటర్నెట్ నిదానంగా అనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. The internet seems slow today. The internet seems slow today. ఎవరైనా మనకి ఒక విషయాన్ని వివరించినప్పుడు అది మనకి సరిగ్గా అర్థం కాకపోతే మీరు దానిని నాకు మరొకసారి చెప్పగలరా అని ఇలా అడగాలి. కుడ్ యూ రన్ దట్ బై మీ వన్ మోర్ టైం? కుడ్ యూ రన్ దట్ బై మీ వన్ మోర్ టైం? అలాగే మీరు మన టీం తరపున సమావేశానికి హాజరు కాగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ అటెండ్ ద కాన్ఫరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్? కెన్ యూ అటెండ్ ద కాన్ఫరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్? మనకి ఏదైనా ఫైల్ అవసరమైనప్పుడు నాకు ఫైల్ను వెంటనే పంపండి అని ఇలా అడగాలి. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ అర్జెంట్లీ. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ అర్జెంట్లీ. ఏదైనా క్లయింట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకోవాలి కదా, మీరు మీటింగ్ సమయంలో నోట్స్ తీసుకోగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ టేక్ నోట్స్ డ్యూరింగ్ ద మీటింగ్? కెన్ యూ టేక్ నోట్స్ డ్యూరింగ్ ద మీటింగ్? ప్రెజెంటేషన్ బాగా జరిగినప్పుడు ప్రెజెంటేషన్ బాగా జరిగింది అని ఇలా చెప్పాలి. ద ప్రెజెంటేషన్ వెంట్ వెల్. ద ప్రెజెంటేషన్ వెంట్ వెల్. అలాగే గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలి అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు అడ్రస్ ద ఇష్యూస్ రైజ్డ్ ఇన్ ద ప్రీవియస్ మీటింగ్. వీ నీడ్ టు అడ్రస్ ద ఇష్యూస్ రైజ్డ్ ఇన్ ద ప్రీవియస్ మీటింగ్. ఆఫీసులో పని ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది కదా, మీరు ఈరోజు ఓవర్ టైం చేస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ డూయింగ్ ఓవర్ టైం టుడే? ఆర్ యూ డూయింగ్ ఓవర్ టైం టుడే? అవసరమైన రిపోర్టుని పూర్తి చేశారో లేదో తెలుసుకోవడానికి మీరు రిపోర్టుని పూర్తి చేశారా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫినిష్ ద రిపోర్ట్? డిడ్ యూ ఫినిష్ ద రిపోర్ట్? అలాగే ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి క్లయింట్ని కలుద్దాం అని ఇలా చెప్పాలి. Let's meet with the client to discuss the project. Let's meet with the client to discuss the project.
కష్టపడి పనిచేసిన వాళ్ళని అభినందించాలి కదా. ప్రాజెక్టులో మీ కృషిని అభినందిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పని ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి పని ఎలా జరుగుతోంది అని ఇలా అడగాలి. హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్? హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్? అలాగే నాకు మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 2 PM. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 2 PM. ప్రాజెక్ట్ గడువు ముగుస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ రేపటిలోగా సమర్పించాలి అని ఇలా చెప్పాలి. దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో. దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో. ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైనా మంచి సూచన తెలిసినట్లయితే నా దగ్గర ఒక సూచన ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ సజెషన్. ఐ హ్యావ్ ఏ సజెషన్. ఏదైనా విషయం గురించి అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి అని ఇలా అడగాలి. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్? అప్పుడప్పుడు ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వారం చాలా పని ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్. షెడ్యూల్లో ఏదైనా మార్పులు ఉన్నప్పుడు నేను మీకు మార్పు చేసిన షెడ్యూల్ని పంపిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ ఫార్వర్డ్ యూ ద అప్డేటెడ్ స్కెడ్యూల్. ఐ విల్ ఫార్వర్డ్ యూ ద అప్డేటెడ్ స్కెడ్యూల్. ప్రెజెంటేషన్ మీద అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నా ప్రెజెంటేషన్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ మై ప్రెజెంటేషన్? కెన్ యూ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ మై ప్రెజెంటేషన్? అలాగే టీం తన లక్ష్యాన్ని సాధించింది అని ఇలా చెప్పాలి. ద టీమ్ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్. ద టీమ్ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్. ఏదైనా మీటింగ్కి వెళ్లాల్సిన సమయం అవుతున్నప్పుడు నేను సమావేశానికి త్వరగా వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు గో క్విక్లీ టు ఏ మీటింగ్. ఐ హ్యావ్ టు గో క్విక్లీ టు ఏ మీటింగ్. అలాగే నేను మీతో కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పని ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రాజెక్ట్ పురోగతిపై నాకు అప్డేట్ చేయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ప్లీజ్ అప్డేట్ మీ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్? కెన్ యూ ప్లీజ్ అప్డేట్ మీ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ఆఫీస్ టైమింగ్స్ మారబోతున్నాయని తెలిసినప్పుడు ఆఫీస్ టైమింగ్స్ మారబోతున్నాయని విన్నాను అని ఇలా చెప్పాలి. ఐ హర్డ్ దట్ ఆఫీస్ టైమింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఐ హర్డ్ దట్ ఆఫీస్ టైమింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. మన కొలీగ్ ఎవరైనా సమావేశానికి వెళుతుంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ సమావేశానికి వెళ్ళారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు దిస్ కాన్ఫరెన్స్ బిఫోర్? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు దిస్ కాన్ఫరెన్స్ బిఫోర్? ఆఫీస్లో అప్పుడప్పుడు టీమ్ లంచ్కి వెళ్తూ ఉంటాం కదా. టీమ్ లంచ్ ఏర్పాటు చేద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ ఆర్గనైజ్ ఏ టీమ్ లంచ్. లెట్స్ ఆర్గనైజ్ ఏ టీమ్ లంచ్. అలాగే నేను వచ్చే వారం వ్యాపార పర్యటనలో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ నెక్స్ట్ వీక్. ఐ విల్ బీ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ నెక్స్ట్ వీక్. ఏదైనా మీటింగ్కి హాజరు కానప్పుడు మీటింగ్ విషయాలు తెలుసుకోవడానికి మీటింగ్లో విషయాలను క్లుప్తంగా చెప్పగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ సమ్మరైజ్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద మీటింగ్? కెన్ యూ సమ్మరైజ్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద మీటింగ్? మనం సెలవులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు మనకు తెలియదు కదా. నేను సెలవులో ఉన్నందున ఆ విషయం నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో అబౌట్ దట్ యాజ్ ఐ యామ్ ఆన్ లీవ్. ఐ డోంట్ నో అబౌట్ దట్ యాజ్ ఐ యామ్ ఆన్ లీవ్. మన ఆఫీసులో కొత్తగా పరిచయమైన వాళ్ళు ఏ విభాగంలో పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారు అని ఇలా అడగాలి. విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్? విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్? మనం చేస్తున్న ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోతే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతాం కదా. అప్పుడు నేను ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్ ఎట్ ద మూమెంట్. ఐ యామ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్ ఎట్ ద మూమెంట్.
ఒక్కోసారి ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఏదీ రాదు కదా. అప్పుడు నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాను కానీ ఏమీ దొరకలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ సో మెనీ జాబ్స్ బట్ కాంట్ ఫైండ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ సో మెనీ జాబ్స్ బట్ కాంట్ ఫైండ్ ఎనీథింగ్. అలాగే నేను ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలా అని ఇలా అడగాలి. షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్? షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్? నేను ప్రస్తుతం పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్. మనకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఏదైనా ఉద్యోగావకాశాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మీ కంపెనీలో ఏదైనా ఖాళీ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ? ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ? మనం పనిచేస్తున్న కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగావకాశాలు లేకపోతే ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలు లేవు అని ఇలా చెప్పాలి. దేర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ అట్ ప్రెజెంట్. దేర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ అట్ ప్రెజెంట్. అలాగే నేను ఈ ఉద్యోగం పొందగలనని మీరు అనుకుంటున్నారా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్? డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్? ఉద్యోగానికి దరఖాస్తు చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదా. నాకు సోమవారం ఇంటర్వ్యూ ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఆన్ మండే. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఆన్ మండే. అప్పుడప్పుడు మనం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా అనిపిస్తుంది కదా. అప్పుడు నా ఉద్యోగం కొంచెం విసుగ్గా ఉంది అని ఇలా చెప్పాలి. మై జాబ్ ఈజ్ ఏ లిటిల్ బోరింగ్. మై జాబ్ ఈజ్ ఏ లిటిల్ బోరింగ్. మనం చేస్తున్న పని మనకు నచ్చకపోతే మన వృత్తిని మార్చుకుంటాం కదా. అప్పుడు నేను వృత్తిని మార్చుకుందాం అనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు మేక్ ఏ కెరీర్ చేంజ్. ఐ వాంట్ టు మేక్ ఏ కెరీర్ చేంజ్. మనం కోరుకున్న ఉద్యోగం మనకు వచ్చినప్పుడు నేను చాలా కాలంగా ఈ ఉద్యోగం కోసం చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ దిస్ జాబ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ దిస్ జాబ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మనకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ప్రస్తుతానికి నా ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఉంది అని ఇలా చెప్పాలి. మై జాబ్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ ఎట్ ద మూమెంట్. మై జాబ్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ ఎట్ ద మూమెంట్. ప్రాజెక్ట్ గడువు పొడిగించారని తెలిసినప్పుడు ప్రాజెక్ట్ గడువును పొడిగించారు అని ఇలా చెప్పాలి. ద ప్రాజెక్ట్ డెడ్లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ద ప్రాజెక్ట్ డెడ్లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఏదైనా సమావేశానికి హాజరు కావలసి ఉంటే నేను ఈరోజు ఒక సమావేశానికి హాజరు కావాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే. అలాగే ఈ ఒప్పందాన్ని ఖరారు చేద్దామా అని ఇలా అడగాలి. షల్ వి ఫైనలైజ్ దిస్ డీల్? షల్ వి ఫైనలైజ్ దిస్ డీల్? ఏదైనా ప్రాజెక్టుని టీం విజయవంతంగా పూర్తి చేసినప్పుడు టీం విజయం సాధించినందుకు అభినందిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆన్ దేర్ సక్సెస్. లెట్స్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆన్ దేర్ సక్సెస్. మన కొలీగ్ ఎవరైనా ఈమెయిల్ పొరపాటుగా రాస్తే మీరు ఈమెయిల్ ఇలా ఎందుకు రాశారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ రైట్ యాన్ ఈమెయిల్ లైక్ దిస్? వై డిడ్ యూ రైట్ యాన్ ఈమెయిల్ లైక్ దిస్? ఎవరైనా కష్టపడి పని చేస్తే అభినందిస్తాం కదా. నేను మీ కృషిని అభినందిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. ఆఫీసులో పనికి సంబంధించి ఏదైనా వివరాలు అవసరమైనప్పుడు వివరాలతో నాకు ఈమెయిల్ పంపండి అని ఇలా అడగాలి. ప్లీజ్ సెండ్ మీ అన్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్. ప్లీజ్ సెండ్ మీ అన్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్. అలాగే వారాంతంలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ ఎయిమ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్. లెట్స్ ఎయిమ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్. మన కొలీగ్ ఎవరైనా సెలవు తీసుకుంటున్నట్టు తెలిసినప్పుడు మీరు ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నారు అని ఇలా అడగాలి. హౌ మెనీ డేస్ డూ యూ వాంట్ టు టేక్ లీవ్? హౌ మెనీ డేస్ డూ యూ వాంట్ టు టేక్ లీవ్? అలాగే మీటింగ్ ఎజెండాను నాకు మళ్ళీ పంపగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ సెండ్ మీ ద మీటింగ్ ఎజెండా అగైన్?
కెన్ యూ సెండ్ మీ ద మీటింగ్ ఎజెండా అగైన్? ఆఫీసులో ప్రింటర్ పనిచేయకపోతే ప్రింటర్ పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. అలాగే మీ పనిని సమర్పించే ముందు 1-2 సార్లు తనిఖీ చేసుకోండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ మేక్ షూర్ టు డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. ప్లీజ్ మేక్ షూర్ టు డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. ప్రాజెక్ట్ని ప్రారంభించే ముందు ప్రాజెక్ట్ గురించి చర్చిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. ఎప్పుడైనా సెలవు తీసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఏదైనా మీటింగ్కి హాజరవుతున్నప్పుడు నేను సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్లో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 4 PM. ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 4 PM. ఆఫీసులో ఏదైనా పనిచేసే ముందు పై అధికారుల ఆమోదం తీసుకోవాలి కదా. ఈ విషయంపై నాకు మీ ఆమోదం కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటాం కదా. డాక్యుమెంట్ని సమీక్షించి అభిప్రాయాన్ని చెప్పండి అని ఇలా అడగాలి. ప్లీజ్ రివ్యూ ద డాక్యుమెంట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ప్లీజ్ రివ్యూ ద డాక్యుమెంట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన మీటింగ్కి హాజరు కాలేకపోతున్నప్పుడు నన్ను క్షమించండి, నేను ఈరోజు సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ సారీ, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఐ ఆమ్ సారీ, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఆఫీసులో అప్పుడప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అప్పుడు ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్. ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైనా విషయం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం కదా. మనం టీమ్ మీటింగ్ పెట్టుకుందామా అని ఇలా అడగాలి. కెన్ వీ హ్యావ్ ఏ టీమ్ మీటింగ్? కెన్ వీ హ్యావ్ ఏ టీమ్ మీటింగ్? అలాగే నాకు ఇటీవలే ప్రమోషన్ వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. మన కొలీగ్ ఎవరికైనా ప్రమోషన్ వచ్చినట్లు తెలిస్తే మీకు ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు అని ఇలా చెప్పాలి. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్. ఆఫీసు పనిలో ఏదైనా తెలియకపోతే దీన్ని ఎలా చేయాలో దయచేసి చెప్పగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్? ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయడానికి పనిభారాన్ని టీం సభ్యులందరూ పంచుకోవాలి కదా. సమయానికి పూర్తి చేయడానికి పనిభారాన్ని పంచుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్. లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్. ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయడానికి అప్పుడప్పుడు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది కదా. నేను నిన్న ఓవర్ టైం పనిచేశాను అని ఇలా చెప్పాలి. ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే. ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే. సమావేశ సమయం అనుకూలంగా లేకపోతే మార్చవలసి వస్తుంది కదా. మనం సమావేశ సమయాన్ని మార్చగలమా అని ఇలా అడగాలి. కెన్ వి రీషెడ్యూల్ ద మీటింగ్? కెన్ వి రీషెడ్యూల్ ద మీటింగ్? సమావేశానికి హాజరవ్వడానికి ముందు సమావేశానికి సంబంధించిన ఎజెండాను పంపించగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ షేర్ ద ఎజెండా ఫర్ ద మీటింగ్? కెన్ యూ షేర్ ద ఎజెండా ఫర్ ద మీటింగ్? ఆఫీసులో అప్పుడప్పుడు ఇంటర్నెట్ పనిచేయదు కదా. అప్పుడు ఇంటర్నెట్ పనిచేయడం లేదు, నేను నా ఈమెయిల్స్ చూడలేను అని ఇలా చెప్పాలి. ద ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అండ్ ఐ కాంట్ యాక్సెస్ మై ఈమెయిల్స్. ద ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అండ్ ఐ కాంట్ యాక్సెస్ మై ఈమెయిల్స్. ఆఫీసులో అప్పుడప్పుడు ఊపిరి సలపనంత పని ఉంటుంది కదా. నాకు వారమంతా ఊపిరి సలపనంత పనితో గడిచింది అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఎ ప్రెట్టి హెక్టిక్ వీక్. ఐ హ్యాడ్ ఎ ప్రెట్టి హెక్టిక్ వీక్. అప్పుడప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తగినంత సమయం ఉండదు కదా. అప్పుడు
ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు తగినంత సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నప్పుడు పనిలో మునిగిపోతాం కదా, అప్పుడు నేను పనిలో మునిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ స్వాంప్డ్ విత్ వర్క్. ఐ యామ్ స్వాంప్డ్ విత్ వర్క్. కొందరు ఆఫీస్కి త్వరగా వచ్చి పని ప్రారంభించడానికి ఇష్టపడతారు కదా, నేను త్వరగా పని ప్రారంభించడానికి ఇష్టపడతాను అని ఇలా చెప్పాలి. ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. ఆఫీసులో మీటింగ్ ప్రారంభించే ముందు మీటింగ్ని నిర్వహిస్తున్న వ్యక్తి పార్టిసిపెంట్స్ అందరినీ విష్ చేస్తారు కదా, మీటింగ్ ఉదయం జరుగుతున్నట్లయితే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని, అలాగే మధ్యాహ్నం జరుగుతున్నట్లయితే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అని విష్ చేయాలి. పార్టిసిపెంట్స్ని విష్ చేసిన తర్వాత నేటి సమావేశాన్ని ప్రారంభిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ మీటింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ మీటింగ్. అలాగే ఈరోజు సమావేశానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. అందరూ సమావేశానికి హాజరైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరందరూ ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. ఐ యామ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. సమావేశంలో మాట్లాడడానికి అప్పుడప్పుడు అతిథి వక్తల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను మన అతిథి వక్త కిరణ్ని పరిచయం చేయడం ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు బిగిన్ బై ఇంట్రొడ్యూసింగ్ అవర్ గెస్ట్ స్పీకర్ కిరణ్. ఐ వుడ్ లైక్ టు బిగిన్ బై ఇంట్రొడ్యూసింగ్ అవర్ గెస్ట్ స్పీకర్ కిరణ్. అలాగే ప్రారంభించే ముందు మనమందరం మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. బిఫోర్ వీ డైవ్ ఇన్ వీ షుడ్ ఆల్ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్వ్స్. బిఫోర్ వీ డైవ్ ఇన్ వీ షుడ్ ఆల్ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్వ్స్. అందరూ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో కలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. సమావేశంలో పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన త్రైమాసిక పనితీరు గురించి మనం చర్చించుకోవాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు డిస్కస్ అవర్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్. వీ హ్యావ్ టు డిస్కస్ అవర్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్. అలాగే ప్రతి శాఖకు బడ్జెట్ను ఖరారు చేయడం మన ఉద్దేశ్యం అని ఇలా చెప్పాలి. అవర్ పర్పస్ ఈజ్ టు ఫైనలైజ్ ద బడ్జెట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అవర్ పర్పస్ ఈజ్ టు ఫైనలైజ్ ద బడ్జెట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అలాగే ప్రాజెక్ట్ విషయంలో మనకు ఏకాభిప్రాయం అవసరం అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు హ్యావ్ ఏ కన్సెన్సస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. వీ నీడ్ టు హ్యావ్ ఏ కన్సెన్సస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడానికి కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు ఫార్మ్ ఏ న్యూ స్ట్రాటజీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. వీ నీడ్ టు ఫార్మ్ ఏ న్యూ స్ట్రాటజీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. అలాగే మన క్లయింట్లకు ఏ సమస్యలున్నా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని ఇలా చెప్పాలి. వీ ఎయిమ్ టు అడ్రస్ ఎనీ కన్సర్న్స్ ఫర్ అవర్ క్లయింట్స్. వీ ఎయిమ్ టు అడ్రస్ ఎనీ కన్సర్న్స్ ఫర్ అవర్ క్లయింట్స్. సమావేశ లక్ష్యాల గురించి మాట్లాడిన తరువాత నేను ఈరోజు ఎజెండాను తెలియజేయడంతో ప్రారంభిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ స్టార్ట్ బై గోయింగ్ ఓవర్ ద ఎజెండా ఫర్ టుడే. I will start by going over the agenda for today. మీటింగ్ ఎజెండాలో ఉన్న అంశాల గురించి వివరించాలి కదా. ఈరోజు మన ఎజెండా కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లకు సంబంధించినది అని ఇలా చెప్పాలి. అవర్ ఎజెండా ఫర్ టుడే ఈజ్ రిగార్డింగ్ అప్డేట్స్ ఆన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అవర్ ఎజెండా ఫర్ టుడే ఈజ్ రిగార్డింగ్ అప్డేట్స్ ఆన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అలాగే మనం దృష్టి సారించవలసిన అనేక అంశాలు ఎజెండాలో ఉన్నాయి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ సెవరల్ ఐటమ్స్ ఆన్ ద ఎజెండా దట్ రిక్వైర్ అవర్ అటెన్షన్. వీ హ్యావ్ సెవరల్ ఐటమ్స్ ఆన్ ద ఎజెండా దట్ రిక్వైర్ అవర్ అటెన్షన్. ఇప్పుడు
మన ఎజెండాలోని మొదటి అంశానికి వెళదాము అని ఇలా చెప్పాలి. నౌ we will move on to the first item on the agenda. Now we will move on to the first item on the agenda. ఎజెండాలోని ప్రతి అంశానికి కొంత సమయం కేటాయించాలి కదా. ఒక్కో ఎజెండా అంశానికి 15 నిమిషాల సమయం కేటాయించాలి అని ఇలా చెప్పాలి. We have to give 15 minutes to each agenda item. We have to give 15 minutes to each agenda item. సమావేశంలో టీంకు సంబంధించి ఏవైనా అప్డేట్లు ఉంటే తెలియజేస్తారు కదా. నేను మీకు కొన్ని టీమ్ అప్డేట్లను అందిస్తాను అని ఇలా చెప్పాలి. లెట్ మీ గివ్ యూ సమ్ క్విక్ టీమ్ అప్డేట్స్. లెట్ మీ గివ్ యూ సమ్ క్విక్ టీమ్ అప్డేట్స్. అలాగే మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ను మాకు అందించగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ప్రొవైడ్ us with an update on this project? Can you provide us with an update on this project? క్లయింట్స్ నుండి వచ్చిన అప్డేట్స్ని మీటింగ్లో తెలియజేస్తారు కదా. మన క్లయింట్ నుండి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను అని ఇలా చెప్పాలి. I am pleased to share some positive updates from our client. I am pleased to share some positive updates from our client. ఇప్పుడు ప్రమోద్ మనకు కొన్ని తాజా డిపార్ట్మెంటల్ అప్డేట్లను అందిస్తారు అని ఇలా చెప్పాలి. Now Pramod is going to give us some latest departmental updates. Now Pramod is going to give us some latest departmental updates. సమావేశంలో అప్డేట్లను తెలియజేయడానికి కొందరు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు అప్డేట్లను క్లుప్తంగా తెలియజేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ గివ్ us updates in short. ప్లీజ్ గివ్ us updates in short. సమావేశంలో కొన్ని అంశాలపై పార్టిసిపెంట్స్ అభిప్రాయాన్ని తెలుసుకుంటారు కదా. నేను కంపెనీ కొత్త పాలసీపై అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇలా అడగాలి. I would like to request feedback on the new policy of the company. I would like to request feedback on the new policy of the company. అలాగే గడువులోగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను అని ఇలా చెప్పాలి. I request everyone's cooperation to meet the deadlines. I request everyone's cooperation to meet the deadlines. ప్రాజెక్ట్ని గడువులోగా పూర్తి చేయడానికి అందరూ కష్టపడి పనిచేయాలి కదా. ప్రతి ఒక్కరూ కొనసాగుతున్న ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను అని ఇలా చెప్పాలి. I request everyone to stay focused on the ongoing project. I request everyone to stay focused on the ongoing project. సమావేశంలో ప్రాజెక్ట్కి సంబంధించి వివరాలు తెలియజేయమని అడుగుతూ ఉంటారు కదా. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు అందించమని నేను ప్రమోద్ని కోరుతున్నాను అని ఇలా అడగాలి. I request Pramod to provide more details on the project. I request Pramod to provide more details on the project. అలాగే ముగించే ముందు మనం చర్య తీసుకోవలసిన అంశాలను సమీక్షించాలి అని ఇలా చెప్పాలి. We should review the action items before we conclude. We should review the action items before we conclude. ప్రాజెక్ట్లో పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కదా. ప్రతి ఒక్కరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని ఇలా చెప్పాలి. We would like to thank everyone for their contributions. We would like to thank everyone for their contributions. అలాగే మన తదుపరి సమావేశం శుక్రవారం షెడ్యూల్ చేయబడింది అని ఇలా చెప్పాలి. Our next meeting is scheduled for Friday. Our next meeting is scheduled for a Friday. సమావేశానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి కదా. మీ సమయాన్ని వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. I thank everyone for their time. I thank everyone for their time. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.